రాత్రి 12 గంటలు. చుట్టూ చిమ్మచీకటి. అంతా నిశ్శబ్దం. కాని ఒక్కసారిగా గుడ్లగూబ కూసే శబ్దం వినిపిస్తుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. భయం ఆవహిస్తుంది. కాని మన పూర్వీకులు ఈ శబ్దాలను కేవలం సాధారణంగా భావించలేదు. అవి దైవశక్తుల సంకేతాలు అని నమ్మారు. ఈ శబ్దాలు భయాన్ని పెంచుతాయా, లేక మన జీవితాలని మార్చే శుభసూచనలు ఇస్తాయా? గుడ్లగూబ కూత వినగానే మనలో చాలామంది ఏదో చెడు జరుగుతుందని భయపడతాం. కాని తంత్రశాస్త్రం ఏం చెబుతుందో తెలుసా? అర్ధరాత్రి మన ఇంటి దగ్గర గుడ్లగూబ కూస్తే అది సంపద రాబోతుందని, లక్ష్మీదేవి కటాక్షం మనపై పడబోతుందనే శుభసూచన. అవును, గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం. అందుకే దాని కూతకు అంత ప్రాముఖ్యత. అలాగే రాత్రిపూట ఎప్పుడైనా పాము బుసకొట్టే శబ్దం వినిపిస్తే అది ప్రమాదం తొలగిపోయిందని, దైవశక్తి మనల్ని కాపాడుతోందని నమ్మేవారు. మన పూర్వీకులు ఈ శబ్దాల వెనక దాగి ఉన్న లోతైన అర్థాన్ని తెలుసుకున్నారు.